హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి అర్లీ మార్నింగ్ 5 AM టు 11 AM వరకు అయితే నా వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్లల్ని అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఆఫ్టర్ 6:30 ఆ టైంలో అయితే నేనైతే కిచెన్ అంతా అయితే క్లీన్ అయితే చేస్తున్నాను, డీప్ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఆయిల్గా అనిపిస్తుంది అంతా కౌంటర్ టాప్ అంతా. అందువల్ల అయితే ఇక్కడ కిచెన్ టాప్ అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ అలాగే బీన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. డైలీ అయితే ఎక్కువగా చపాతీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే. ఇక్కడైతే అంతా సూప్ అయితే పెట్టేసి శుభ్రంగా అయితే వాష్ చేసి అంత వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. డైలీ అయితే ఇంత ప్రాసెస్గా చేయండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇవాళ కొంచెం టైల్స్ అవి జిడ్డుగా అనిపించాయి, అందువల్ల అయితే ఇలా సోప్ పెట్టేసి అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. అంతకంటే ముందు మీరు కనుక మన వీడియోలు చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. చూసారు కదా, అంత అయితే వైపర్తో అయితే వాటర్ అంతా అయితే క్లీన్ చేశాను. అంత అయితే ఒక క్లాత్ పెట్టేసి శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకోవాలి. పనులన్నీ ఇలా హడావిడిగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాపని మానుషిని అయితే బయట బాల్కనీలో ఉయ్యాల్లో వేశాను. తను లేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. అందువల్ల తను లేసే లోపు అయితే నా పనులను అయితే నేను కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మధ్య మధ్యలో చూస్తూ తను లేచిందా లేదా అనేసి మధ్య మధ్యలో అక్కడ చూసుకుంటూ వచ్చి మళ్ళీ నా పనులు అయితే నేను చేస్తూ ఉండాలి. తను లేస్తే ఇంకా పని అయితే ఏం చేయలేదు, నా చుట్టే తిరుగుతూ ఉంటుంది కిచెన్లో. అందువల్ల అయితే కొంచెం ఫాస్ట్గా అయితే నా పనులు అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇల్లంతా మాప్ పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడైతే నా పూజ అయితే చేసుకున్నాను, డైలీ రొటీన్ పూజ. ఇలా మన ఇంట్లో పైన టెర్రస్ మీద వచ్చిన పూలతో అయితే ఇలా పూజ అయితే సింపుల్గా అయితే చేసుకున్నా. అలాగే ఇక్కడ నైవేద్యంగా అయితే ఖర్జూరం పండ్లు ఉంటాయి కదా, అవైతే నైవేద్యంగా పెట్టాను. ఆ దీపం వెలుగులో అయితే అసలు ఎంత బాగుందో దేవుడి గది అయితే, చాలా బాగుంది. ఆ దేవుడి గది అయితే ఇలా సింపుల్గా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది. నాకు ఇలా ఎక్కువగా హడావిడిగా చేయడం ఇలాంటివి సింపుల్గా ఉంటేనే నాకు ఇష్టం. అలాగే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడైతే అమ్మవారికి అయితే ఇక్కడ కనకాంబరాలు అలాగే మల్లెపూలతో అయితే నేను అష్టోత్తరం అయితే చదువుకున్నా. ఇక్కడ తులసమ్మకు కూడా అయితే పూలు అవి పెట్టేసి అయితే ధూపం అయితే వేశాను. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ నేను బ్రేక్ఫాస్ట్ అవి చేసేసిన తర్వాత అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ నేను 11 లోపు అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి నా వర్క్ అయితే నేను వెళ్ళిపోతా. అందువల్ల అయితే కొంచెం ఫాస్ట్గా అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా. ఇక్కడైతే బీరకాయ అలాగే శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా లంచ్ కోసం. ఇంత ఫాస్ట్గా చేస్తే నా టైంకి నేనైతే అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా అయితే నా వర్క్ అయితే వెళ్ళిపోగలుగుతా. అదే కనుక కొంచెం లేట్ అయినా సరే టెన్షన్గా చేసుకోవాల్సి ఉంటుంది అన్ని పనులు. ఇంట్లో అన్నీ పిల్లలకి అన్నీ అరేంజ్ చేసి వెళ్ళాలి కదా.
ఇంటిని చూసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేస్తూ అలాగే బయట వర్క్ మేనేజ్ చేస్తూ యూట్యూబ్ రన్ చేయడం అంటే చాలా కష్టం. కష్టం అని చెప్పలేను కానీ ఇష్టంగా చేసేది ఏ పనైనా కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఏదైనా కానీ ఏ పని మొదలుపెట్టినా కానీ అది కంప్లీట్ అయ్యే వరకు అయితే మనం చేయాలి కదా. దానిలో వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అది స్పెషల్గా అయితే చేసే వాళ్ళకి మాత్రమే దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. ఎంజాయ్ చేస్తూ చేసే ప్రతి పని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏ పనైనా కానీ మనం కష్టంగా భారంగా అనుకోకూడదు. మన ఫ్యూచర్ బాగుండాలి, మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే కష్టపడాలి కదా. ఈ వయసులోనే అయితే మనం కష్టపడగలుగుతాం. మనం ఎంతైతే కష్టపడతాం దానికి తగ్గ ఫలితం అయితే తప్పకుండా అయితే మనకు దక్కుతుంది కదా. వీడియోస్ ఎడిటింగ్, షూటింగ్, ఎడిటింగ్ అన్నీ, వీడియో అప్లోడింగ్ అన్నీ అయితే నేనే చేస్తాను. ఎవరు ఏ హెల్ప్ చేయరు. నా వర్క్ అయితే నేనే కంప్లీట్ చేసుకుంటాను. వేరే వాళ్ళ చేత చేయించుకోవడం అంటే నాకు అంత ఇష్టం ఉండదు. ప్రతి వర్క్ నాది నేనే క్లియర్గా చేసుకోవాలనేసి అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. అంతగా కష్టంగా అయితే ఏమీ అనిపించదు నాకు. నేను ఏ పని అయినా కానీ ఎంజాయ్ చేస్తూ చేస్తుంటాను కదా. అందువల్ల అండ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనే ఒక గట్టి పట్టుదలతో అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ యూట్యూబ్ అంటే నాకు ఒక ఫ్యాషన్ అది. అలాగే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. ఎప్పుడు ఇంట్లోనే వంటలు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇవే కాదు కదా లైఫ్లో మనకంటూ ఒక గోల్ అంటూ ఉండాలి కదా. అందువల్ల అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే నాకు స్టిచ్చింగ్ అవి కూడా వచ్చు. నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి కూడా వెళ్ళాను, టైలరింగ్ అది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అవి చేసే అంత అయితే టైం ఉండట్లా. నాకు యూట్యూబ్, పిల్లలు, బయట వర్క్, ఇంట్లో వర్క్ ఇదే సరిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ అవన్నీ అయితే పక్కన పెట్టు. ఏదైనా అవసరం నాకు నాయి నేను స్టిచ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనే స్టిచ్ చేసుకుంటా. బయట ఇచ్చి మనీ అయితే వేస్ట్ చేసుకోను. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చేస్తాం. ఇక్కడైతే నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నా. అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకున్నా. ఇక్కడ టమాటాలు అయితే 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నా. అలాగే చిన్నవి ఉంటాయి కదా చెర్రీ టమాటోస్, అవి మన పైన టెర్రస్ మీద మొక్కలకైతే వచ్చాయి, అవి అయితే వేసుకుంటున్నా. ఇక్కడ ఇంకా పులుపు అంటూ ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ చిన్న టమాటోస్, చెర్రీ టమాటోస్ అయితే కొంచెం పుల్లగా అనిపిస్తాయి, అవి పులుపుగా. వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పసుపు అయితే వేసేసుకోవాలి. చెర్రీ టమాటోస్ వేయడం వల్ల అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సపరేట్గా చింతపండు అలా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడైతే నేను ముందుగానే శనగపప్పు ఉంటుంది కదా, అవైతే పచ్చి శనగపప్పు ఇవైతే నానపెట్టేసుకున్నా. ఒక 2 స్పూన్స్ అయితే ఒక 10-15 మినిట్స్ ముందే అయితే నేను నానబెట్టేసుకున్నా. అవైతే యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత కొంచెం కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే బాగా టమాటో అన్నీ బాగా మగ్గుతాయి. నెక్స్ట్ శనగపప్పు కూడా బాగా బాయిల్ అవ్వాలి కదా. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను బీరకాయ అవి కూడా యాడ్ చేశాను. టమాటా మగ్గిపోయిన తర్వాత నేను ఆ క్లిప్ అయితే షూట్ చేయలేదు, నాకు లేట్ అయిపోతుంది. అందుకొచ్చేసి మధ్యలో అయితే షూట్ చేస్తుంటున్నా. అండ్ మధ్యలో వేరే వర్క్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా చూసుకుంటూ ఉంటున్నా. ఇక్కడైతే బీరకాయ వేసేసి ఒకసారి కలిపేసుకుంటే ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ వేసేసా. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సింపుల్గా ఎలాంటి మసాలాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేమి యాడ్ చేయాలి, ఓన్లీ ధనియా పౌడర్ మాత్రమే లాస్ట్లో యాడ్ చేసా. ఇక్కడైతే పాపకైతే స్నానం చేయించా. తనకైతే రెడీ చేసేయాలి. ఆ తర్వాత బట్టలు కూడా ఉన్నాయి మడత పెట్టేవి, అవన్నీ చేస్తే కానీ నా వర్క్ కంప్లీట్ అవ్వదు. మార్నింగ్ 5 నుండి అయితే 11 వరకు అయితే కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉండాలి. 10 మినిట్స్ కూడా కూర్చోడానికి అయితే వీలు ఉండదు. కానీ
ఏ పనైనా కానీ కంప్లీట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. ఆ పనులన్నీ అక్కడే పెట్టేసుకొని కూర్చోవడం అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మానుషి అయితే రైమ్స్, ఆల్ఫాబెటిక్స్ ఇవన్నీ అయితే బాగా చెప్తుంది. అండ్ చిన్ని ముద్దుగా అయితే క్యూట్గా ఎంత బాగా మాట్లాడుతుందో, అన్ని మాటలు వస్తాయి, అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ అంటే కింద చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అన్నీ మాట్లాడుతుంది. ఇంగ్లీష్ మాట్లాడుతుంది, హిందీ ఎక్కువ మాట్లాడతారు కదా మహారాష్ట్రలో. హిందీ ఎవరైనా మాట్లాడితే అది కూడా ట్రై చేస్తుంది, అది కూడా మాట్లాడడానికి. బాగా అందరితో కలిసిపోతుంది. నాలాగా నేనైతే చాలా తక్కువ, అసలు ఎవరితో త్వరగా కలవలేను. కానీ మానుషి అయితే చాలా త్వరగా అందరితో కలిసిపోతుంది, బాగా మాట్లాడుతూ ఉంటుంది అందరితో. పిల్లలు ఇలా యాక్టివ్గా అనిపిస్తే చాలా బాగుంటుంది కదా. చూడ్డానికి అయితే వీక్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది కానీ నాకైతే, కానీ చాలా యాక్టివ్ తను. అన్నీ అర్థమవుతాయి తనకి, అన్నీ చెప్తుంది కూడా. మామూలుగా రైమ్స్ ఇవన్నీ అయితే బాగా చెప్తుంది ప్రతిదీ. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను యూట్యూబ్లో అనేది సక్సెస్ అవ్వగలుగుతా. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చూడండి. నేను చెప్పా కదా గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నా అనేసి. మీరు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను గివ్ అవే అయితే అనౌన్స్మెంట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి రిప్లైస్ లేదు, మెసేజ్ ఎవరు చేయట్లా. ఎవరికి ఇంట్రెస్ట్ లేదేమో అనేసి నేను కూడా అయితే అంతగా అనిపించట్లా నాకు పెట్టాలి అనేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గివ్ అవే లాంటిది కండక్ట్ చేయమంటే నేనైతే కండక్ట్ చేస్తాను. అలాగే విన్నర్కి అయితే కంపల్సరీగా ఏదో ఒక గిఫ్ట్ ఐటమ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే వేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కదా ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే బట్టలన్నీ అయితే ఫోల్డింగ్ వేసుకుంటున్నా. అవి నిన్న వాష్ చేసిన బట్టలు. ఇప్పుడు బట్టలు అయితే వాష్ చేశాను, అవి కూడా వేసుకోవాలి బాల్కనీలో. ఇలా ఎప్పటి పనిలో అప్పుడైతే క్లీన్గా చేసేసుకొని అన్నీ ఫోల్డ్ వేసేసి కబోర్డ్లో ఎవరి బట్టలు అలా అయితే సర్దేస్తాను. ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా, పిల్లలు అన్నీ పీకేస్తూ ఉంటారు. అందుకొచ్చేసి ఎవరి బట్టలు అలా సపరేట్గా పెట్టేస్తాను. చూసారు కదా, అక్కడ ట్రైపోడ్ పెట్టాను కదా, అది లాగేయడానికి అయితే వెళ్తుంది. మీరేం చేస్తారు? మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? డైలీ మార్నింగ్ లేవడానికి బద్ధకంగా అనిపిస్తుంది కదా, కానీ తప్పదు. అర్లీ మార్నింగ్ అయితే లేస్తాను 5కి. అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా. అలాగే నా వర్క్ కూడా టైం అయిపోకుండా అయితే ఇలా మేనేజ్ అయితే చేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ బెడ్ అన్నీ అయితే సర్దేశాను నీట్గా. మార్నింగ్ సర్దేశాను, మళ్ళీ పాప ఉంటుంది కదా, అన్నీ పడేస్తూ లాగేస్తూ అలా ఉంటుంది కాబట్టి అన్నీ సర్దేశాను. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, అర్లీ మార్నింగ్ ముగ్గు అయితే పెట్టుకున్నాను. నేను ఆ క్లిప్ అయితే లాస్ట్లో మీకు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.